హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదొచ్చేసి సండే రోజున వ్లాగ్ అండి. సండే రోజు లంచ్ రెసిపీస్ 2 ఇవి. సండే రోజున నేను చికెన్ సెమీ గ్రేవీ కర్రీ, ఇంకా కుష్కా రైస్ చేసుకుంటున్నాను లంచ్‌లోకి. అయితే మేమిద్దరమే గదా! కాబట్టి కొద్దిగా క్వాంటిటీలో చేస్తున్నాను. రైసు ఒక గ్లాస్ బియ్యం అయితే బాస్మతి బియ్యం తీసుకొని నానబెట్టి పక్కన పెట్టేశాను. తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్, టొమాటోస్ అన్నీ కూడా మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనకి నార్మల్ వెజిటబుల్స్ కట్ చేసేదానికంటే కూడా ఇది మనకి ఆనియన్స్, టొమాటోస్ మాత్రం కట్ చేసుకుంటే చాలు. రెసిపీస్ 2 కూడా చాలా తొందరగా అయిపోతుంది. 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే మీకెంత వీలైతే అంత సన్నగా కూడా చాప్ చేసేసుకోండి. నేను ఇక్కడ 3 టొమాటోస్ ఇంకా 2 ఆనియన్స్ తీసుకున్నాను. అన్నిటిని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి. దాన్ని కూడా మంచిగా వాష్ చేసుకుంటున్నాను. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 4ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఇంకా చికెన్ కూడా వాష్ చేసి పెట్టుకున్నానండి. చికెన్ నేను 3/4 కేజీ వరకు తీసుకుంటున్నాను. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి చికెన్‌ని వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఫస్ట్ అయితే కుష్కా రైస్ స్టార్ట్ చేశాను. కుక్కర్‌లో చేస్తున్నానండి. తొందరగా అయిపోతుంది కదా అనేసి. కుక్కర్‌లోకి ఒక స్పూన్ నెయ్యి, తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 3 ఇలాచీ, ఒక స్టార్ ఫ్లవర్ యాడ్ చేశాను. తర్వాత ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ కూడా బాగా సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు నేను కర్రీ కోసం కట్ చేసినవి కూడా ఇందులో వేసేసాను. మరి వెంటనే తీసేసానండి. మరీ అంత కారం అయిపోతుంది మళ్ళీ బాబు కదా! బాబు కూడా తింటాడు కదా! కాబట్టి కారం ఎక్కువ అయిపోతుందనేసి పచ్చిమిరపకాయలు తీసేసాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అంతా కూడా పచ్చిదనం పోయిన తర్వాత గుప్పెడు పుదీనా, ఇంకా గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. అంతా కూడా మీడియం ఫ్లేమ్‌లో చేసుకోండి. బావుంటుంది. ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా దిగుతాయి. తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయ్యి, టొమాటో బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మిగతా అంతా కూడా మిగతా ప్రాసెస్‌లో మగ్గిపోతుంది. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేశాను. పెరుగు వేసిన వెంటనే అది కొంచెం విరిగినట్టుంటుంది. కానీ కాదండి. ఏం కాదు. బావుంటుంది. అది జస్ట్ అలా కనిపిస్తుందంతే. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేశాను. ఇంకా టేస్ట్‌కి సరిపడా కారము, తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేశాను. పచ్చిమిర్చి వేశాం కదా! కారం చూసి వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకో టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేశాను. నేను జీలకర్ర పొడి ఎక్కువ యూజ్ చేయనండి. కొంతమంది జీలకర్ర పొడి కూడా వేస్తారు. మీకు నచ్చితే వేసుకోండి. ఇలా కూడా చాలా బావుంటుంది వేయకపోయినా కూడా. తర్వాత టొమాటోస్ అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయ్యి ప్యాన్‌కి సెపరేట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ బాగా రిలీజ్ అయ్యి. ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకోండి. బియ్యం మనం నానబెట్టాము ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు. కాబట్టి బియ్యం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. బియ్యం నానబెట్టాము కదా! వాటర్ కూడా నేను జస్ట్ ఒక గ్లాస్‌కి ఒక గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేశాను. నానిన బియ్యం అయితే అంటే బియ్యంని బట్టి ఉంటుందండి. కొన్ని బియ్యంకి ఇంకో గ్లాస్, హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాల్సొస్తుంది. కొన్ని బియ్యంకి నార్మల్ బియ్యంకైతే 1కి 2 వేసుకోవాల్సొస్తుంది. మనము తీసుకున్న రైస్‌ని బట్టి ఉంటుంది. నేనైతే ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ వాటరే యాడ్ చేశాను. వాటర్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసాను. మూత పెట్టేసి ఒక విజిలొస్తే సరిపోతుంది. సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా చికెన్‌ని మ్యారినేట్ చేసుకుంటున్నానండి. చికెన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా యాడ్ చేశాను. ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేశాను. వేసిన తర్వాత మొత్తం చికెన్‌ని బాగా కలిపేసానండి. కలిపేసి పక్కన పెట్టేసాను. జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఈలోపు మనము కర్రీ గ్రేవీ స్టార్ట్ చేసేద్దాము. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఇందాక మనం పచ్చిమిర్చి తీసేసాం గదా! అదే పచ్చిమిర్చి ఈ కర్రీలో వేసేసాను. వేసేసి బాగా మిక్స్ చేసేసాను. మొత్తం బాగా వేగిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత టొమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి. మంచిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇంకా ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఈ 3 మిక్స్ అయితే మనకి మంచి టేస్ట్ వస్తుంది.
చాలా బావుంటుంది. అయితే ఇవన్నీ కూడా వేసిన తర్వాత వీటిని కూడా మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేయండి ఆయిల్‌లో. ఆయిల్‌లో వేగిన తర్వాత కొద్దిసేపటికి టమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోతాయి గదా! ఇప్పుడు మనము మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మ్యారినేషన్‌లో వేసాము. అందుకే నేను ఇక్కడ వేయలేదు. చికెన్ కూడా వేసేసి మళ్ళీ బాగా లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా మసాలా అంతా కూడా అంటే టమాటోస్ అంతా కూడా చికెన్‌కి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. ఒక 2, 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి మిక్స్ చేసుకోండి. ఇంకొంచెం మీరు కొంచెం పెద్దగున్న పాన్ తీసుకోండి. ఇది కొంచెం కరెక్ట్‌గా సరిపోయింది. కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే దీంట్లోనే సరిపోయింది నాకు. మీరు కొంచెం పెద్ద పాన్ తీసుకోండి. మొత్తం బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేయండి. చికెన్‌లో నుంచి వాటర్ బాగా రిలీజ్ అవుతుంది. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి. చికెన్ మాడిపోకుండా ఉండడం కోసం. ఈలోపు రైస్ అయితే మనకి ప్రెషర్ కూడా పోయింది కదా! రైస్‌ని చెక్ చేసుకుందాము. కుక్కర్ మూత తీసి చూడండి ఎంత బావుంటుందో. చాలా పొడి పొడిగా ఉంది రైస్ కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరొకసారి చూడండి. రైస్ ఉడకలేదు అని అస్సలు అనుకోవాల్సిన అవసరం లేదు. బాగా ఉడికిపోయింది. అడుగు నుంచి కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఎక్కడ కూడా మెత్తగా లేదు. అలా అని బియ్యంలాగా లేదు. కరెక్ట్‌గా ఉడికింది. కరెక్ట్ కన్సిస్టెన్సీలో. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంది. రైస్ అయితే అయిపోయింది. ఈ గ్యాప్‌లో మళ్ళీ చికెన్ దగ్గరకొచ్చేసాను. చికెన్‌ని కూడా మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. ఆల్మోస్ట్ మనకి చికెన్ కూడా ఉడికిపోయింది. ఇక్కడ మీకు కావాలనిపిస్తే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోండి. నేను కొంచెం వాటర్‌ని అడ్జస్ట్ చేశాను. ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేశాను. అంటే రైస్‌లోకి కలుపుకోవడానికి కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది కదా అనేసి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేశాను. మీకొద్దనుకుంటే మీరు యాడ్ చేసుకోకండి. కరెక్ట్‌గానే సరిపోతుంది. ఇంకా దీనికి కాంబినేషన్‌గా రైతా చేసుకుంటే ఇంకా మనము వాటర్ కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు చికెన్‌లో. వాటరేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా ఉడికించేసాను మూత పెట్టేసి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్‌లో ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. నాకైతే దీంట్లో ఉప్పు కొంచెం తక్కువైందంట. లాస్ట్‌లో మా హస్బెండ్ జెప్పారు. నేనైతే చెక్ చేయకుండానే కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు మా ఆయన చెక్ చేస్తున్నాడు. ఉప్పు తక్కువైందని జెప్పి ఉప్పు మళ్ళీ వేసి మళ్ళీ ఆయనే కలుపుతున్నారు. అంతే అండి. చాలా సింపుల్‌గా జేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి మా సండే రోజున లంచ్ వ్లాగ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కూడా కామెంట్ జేయండి. అంతే అండి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే హ్యాపీ అండ్ హెల్తీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే ఈ వీడియో. బై.